అటు జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. జగన్ను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని ఆ పార్టీ నేత పార్థసారథి అన్నారు. చంద్రబాబుకి ఏం తెలుసని ప్రశ్నించారు. ఎకనామిక్స్లో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నట్లు ఎకానమీ అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2014 వరకు ఈ రాష్ట్రానికి 98,000 కోట్లు మాత్రమే అప్పుందని, ఎకనామిక్స్లో చంద్రబాబుకున్న ప్రావీణ్యత వల్ల 1,44,000 కోట్లు అప్పులయ్యాయని ఎద్దేవా చేశారు. రైతుల ఆదాయం ఏ విధంగా రెట్టింపయిందో చంద్రబాబు చెప్పాలన్నారు పార్థసారథి. నాకే అన్ని విషయాలు తెలుసు, నేనే అందరికంటే సీనియర్ని అని ఒక మానసిక రోగంతో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను బహుశా ఆయనకి తన కుమారుడి మీద ఉన్న కోపాన్ని, ఎందుకంటే ఈరోజు అవినీతికి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఒక్కడే కేంద్రం తెలుగుదేశం ప్రభుత్వంలో, కానీ ఇప్పుడు లోకేష్ బాబు కూడా అవినీతికి ఒక కేంద్రంగా తయారైనందుకు బహుశా ఆయన మీద ఉన్న కోపంతో ఆయనని అనలేని మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనటానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉంటుంది. పంచాయతీ బోర్డు మెంబర్ కాలేదు, లేదా పంచాయతీ ప్రెసిడెంట్ కాలేదు అంటే, పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఈయనకంత చులకనగా ఉందేమో అని కూడా ఒక్కోసారి అనుమానం వస్తూ ఉంటుంది. నేను అడుగుతా ఉన్నా, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా పంచాయతీ ప్రెసిడెంట్ అయినట్లేడు. మరి నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్ కాకుండా నువ్వు ఏ విధంగా మంత్రి అయ్యావో మొట్టమొదటిసారే బహుశా రోజు రాజశేఖర రెడ్డి గారి దయాదక్షిణాలతో, ఆయన సహకారంతో అయ్యారని చెప్పేసి కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. మరి నువ్వు ఏ విధంగా అయ్యావో ఒకసారి చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎకనామిక్స్ ఈయన ఏదో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నట్లు, ఎకానమీ అంతా ఈయనకే తెలిసినట్లు, ఇతరులకు ఏమీ తెలియదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనకి ఎంత తెలుసంటే, ఈయన అధికారంలో ఉన్న 13 సంవత్సరాలు ప్రతి నెలాఖరికి వెళ్ళి ఆర్బీఐ దగ్గర అడుక్కోవటం, జీతాలు చెల్లించడానికి కూడా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఓవర్ డ్రాఫ్ట్ క్రమం తప్పుకోకుండా జీతాలకు కూడా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఓడి తీసుకుని జీతాలు చెల్లించే అంత గొప్ప ఎకనామిస్ట్ చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను.